Om. This call is now being recorded. Om. Yogi. Yogi. Tavastaram. Vaje. Vaje. Havamahe Sakhaya Indramutaye Sakhaya Indramutaye. Om. ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम्। ॐ वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम्। ॐ क्रतो स्मर क्लीबे स्मर कृतं स्मर। ॐ क्रतो स्मर क्लीबे स्मर कृतं स्मर। ॐ हिरण्मयेन पात्रेण सत्यस्य पिहितं मुखं यो सावादित्ये पुरुषः सो सावहम्। ॐ खं ब्रह्म। ॐ खं ब्रह्म। ॐ खं ब्रह्म। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ परमपिता परमात्मा। ॐ ओम रक्षका, ओम सर्वरक्षका, ओम सदा रक्षका, सर्वदा रक्षका, ओम सत्य रक्षका, नित्य रक्षका, सर्वत्र रक्षका, ओम ओम सर्वधा रक्षका, सर्वथा रक्षका, ओम शाश्वत रक्षका, परम रक्षका, ओ ओम शाश्वत पिता, शाश्वत माता,
सर्वपिता सर्वमाता विश्वपिता विश्वमाता जगत्पिता जगन्माता जगदांबा जगज्जननी जगतपति जगत्पिता जगद्रक्षका विश्वरक्षका ओम शाश्वत भ्राता दाता विधाता शाश्वत बंधु शाश्वत मित्र शाश्वत सखा शाश्वत गुरु शाश्वत आचार्य शाश्वत स्वामी शाश्वत राजा राजाधिराजा शाश्वत सम्राट स्वराट विराट ब्रह्मराट ओम शाश्वत न्यायाधीशा सदाधारा सर्वदा आधारा विश्वाधारा जगदाधारा ईश्वरा परमेश्वरा सर्वेश्वरा ईशा परेशा सर्वेशा सर्वांतर्यामिन् सर्वांतरात्मा सर्वभूतांतरात्मा सर्वव्यापका सर्वशक्तिमान न्यायकारी निराकार अजर अमर अभय दयालु ओम ओम प्रभु ओम विभु ओम भूः ओम भुवः ओम स्वाहा ओम भूर्भुवः स्वाहा ओम भूः प्राणाधारा प्राणपते प्राणेश्वरा प्राणदाता प्राणाधारा प्राणप्रदाता जीवनदाता जीवनेश्वरा ओम सच्चिदानंद स्वरूपा अनंत आनंद घना आनंददाता आनंदकरा सुखकरा सुखदायक आत्मदायक बलदायक ज्ञानदायक हर्षदायक मोक्षदायक ओम 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 ओमुకు వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు సర్వేభ్యో నమో నమః ప్రణవః ప్రణామః ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా ధర్మ బంధువులారా బ్రహ్మ బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా అత్యంత పురుషార్థులారా పూర్ణ పురుషార్థులారా మోక్షాకాంక్షులారా ముముక్షువులారా విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ దర్శనాభిలాషులారా సాధకులారా ఈశ్వర ఆరాధకులారా పరమేశ్వర ఉపాసకులారా అంతా మన వాణిలోనే వాక్కులోనే మన వాక్కు సరిగా ఉంటే సుఖమే సుఖం వాక్కును సరి చేసుకోవడం కూడా అవసరం పశువులను చూసి పక్షులను గమనించి మన వాక్కులను సరి చేసుకుంటే చిక్కులు ఎన్నో దూరం అయిపోతాయి మన చిక్కులకు మన వాక్కులే కారణం ఆ వాక్కు దానికి ఆధారం మన మనస్సే మన చూపులే మన సమస్యలకు కారణం మనం ఎలా చూస్తున్నాం అనేది ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాం ఎదుటి వారిని ఎలా చూస్తున్నాం దగ్గర వారిని ఎలా చూస్తున్నాం దూరం వారిని ఎలా చూస్తున్నాం ఏ వస్తువుని ఎలా చూస్తున్నాం ఎలా గమనిస్తున్నాం ఎలా గ్రహిస్తున్నాము ఎలా వింటున్నాము మన వినడం సరిగా ఉందా సరిగానే వింటున్నామా సరిగా అర్థం చేసుకుంటున్నామా జాగ్రత్తగా వింటున్నామా ఏం వింటున్నాం ఎలా వింటున్నాం ఏం చూస్తున్నాం ఎలా చూస్తున్నాం ఎలా అంటున్నాం ఏమంటున్నాం ఎలా అంటున్నాం ఎవరిని ఎలా చూస్తున్నాం ఎలా గమనిస్తున్నాం దాని వెనక మనస్సు ఉంటుంది
మనస్సు సరిగా ఉంటుందా లేదా, మన మనోభావాలు, మనసులో ఉన్నటువంటి ఈ సంకల్పాలు, వికల్పాలు, చిత్తములో వృత్తులు, ఆలోచనల అలలు, మన భావాలు, మన విచారాలు, దాని వెనక మనం ఎలా ఉంటున్నాం, ఎలా నిర్ణయం తీసుకుంటున్నాం, మన బుద్ధిని ఎలా వాడుకుంటున్నాం, మన బుద్ధికి వివేకాన్ని ఇస్తున్నామా లేదా, వివేకాన్ని తోడు చేసి బుద్ధిని వాడుకోవాలి. బుద్ధికి వివేకాన్ని తోడివ్వకుండా మనం నిర్ణయాలు తీసుకుంటున్నాం, నచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నాం, బుద్ధిని సరిగా వాడుకోవడం లేదు, మనకున్న విద్యను వాడుకోవడం లేదు, విద్యను మన సుఖం కోసం వాడుకోవడం లేదు. ఎంతో విద్య ఉంది, విజ్ఞానం ఉంది, ఎన్నో విన్నాం, ఎన్నో అర్థం చేసుకున్నాం, ఎన్నో గమనించినాం, ఎన్నో చూసినాం, ఎన్నో రకాలుగా అర్థం చేసుకున్నాం. స్పర్శతో, వాసనతో, రుచితో, చూపులతో, ఎనికిడితో ఎన్నో రకాలుగా మరణం చింతన చేసినాం. బయట నుంచి తెలుసుకున్నాం, లోపల నుంచి తెలుసుకున్నాం. కానీ అసలు విషయాన్ని అర్థం చేసుకోలేదు. ప్రతి పశువు, ప్రతి ప్రాణి, ప్రతి పక్షి, ప్రతి క్రిమి కీటకం కూడా, ప్రతి వస్తువు కూడా పరంపిత పరమాత్మ యొక్క మహిమనే చాటుతుంది, ఉపదేశిస్తున్నాయి. పశువులు కూడా ఉపదేశిస్తున్నాయి. మనం గమనిస్తే నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. పశువులు కూడా అర్థం చేసుకోవాలి. ఆ పశువులు కూడా పరమిత పరమాత్మ ద్వారా నిర్మితాలి. ఆ పశు శరీరాలు, ఆ దేహాలు కూడా ఈ జగత్తు నిర్మాణాన్ని అర్థం చేసుకుంటే, ఈ జగత్తు యొక్క గమ్మత్తు ఏమిటో, దీని యొక్క రహస్యం ఏమిటో, చిత్రం, విచిత్రం, అద్భుతం, అత్యద్భుతం ఈ ప్రపంచం. గొప్ప కళాకారుని యొక్క, చిత్రకారుని యొక్క చిత్రం ఈ విచిత్రమైన ప్రపంచం. ఏ చిత్రకారుడైనా, ఎవరైనా, ఎంత గొప్ప చిత్రకారుడైనా, ఎంత గొప్ప శిల్పి అయినా దీన్ని కాదని, విశ్వాన్ని కాదని, ఈ సృష్టినటువంటి ఈ ఆకారాలను, ఈ ప్రకారాలను, ఈ వర్ణాలను కాకుండా ఏ కవైనా, ఏ శిల్పకారుడైనా, ఏ చిత్రకారుడైనా వర్ణించలేదు, వర్ణించజాలరు కూడా దీన్ని మించి. ఎందుకంటే పరంపిత పరమాత్మ అందరికంటే గొప్ప శిల్పకారుడు, మహాశిల్పి, చిత్రకారుడు కూడా, నిర్మాత, సంగీతకారుడు కూడా, మహాసంగీత విద్వాంసుడు పరంపిత పరమాత్మయే. ఈ సృష్టిలో, జగత్తులో కూడా సంగీతం ఉంది, అణువణువులో సంగీతం ఉంది, అంతటా సామమే, అంతా సరిగానే ఉన్నాయి, అంతా సామగానమే, సరైన గానమే. అందుకే ప్రపంచాన్ని గమనిస్తుండాలి, చూస్తుండాలి. ప్రతి ప్రాణులన్నీ కూడా ఈశ్వరోపాసనని చేస్తున్నట్టు అనిపిస్తుంది. చిన్న చిన్న పక్షులు కూడా ఉదయం లేస్తూనే ఎన్నో పక్షులు ఈశ్వరుని యొక్క ఉపాసన చేస్తున్నట్టు అనిపిస్తుంది. వెలుగు రాకముందే చీకట్లోనే, బ్రహ్మముహూర్తంలోనే లేస్తాయి. ఆ పక్షుల యొక్క కలకల కిలకిల రావాలతో ఆ పక్షుల రవలులు ఆనందాన్ని ఇస్తాయి, హాయిని ఇస్తాయి, మేలుకొలుపుతాయి. లేవండి, లేవండి, సుప్రభాత గానం చేస్తాయి. అందులో కోకిలలు, రకరకాల పక్షులు, కోళ్ళు, ఎన్నో ప్రాణులు కూడా, నెమళ్ళు, కోళ్ళు, ఎన్నో జంతువులు కూడా ఉదయగానం, ఉషాగానం చేస్తాయి. ఉషయం వేళ బ్రహ్మముహూర్తం నుంచి ప్రారంభిస్తాయి. వాటి యొక్క ఉపాసన, సామగానం చేస్తూనే ఉంటాయి అనిపిస్తుంది. ఈ సృష్టి నిర్మాణక్రమం ఆలోచిస్తే
పరంపిత పరమాత్మ తన వాణి వేదవాణి వేదం ద్వారా చెప్పడం జరిగింది. వేద మంత్రాల్లో కూడా యజుర్వేదంలో 31వ అధ్యాయం పురుష సూక్తంలో 6వ మంత్రంలో తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం పృషదాజ్యం పశూన్ తాంచక్రే వాయవ్య నారణ్య గ్రామ్యాశ్చయే. పశువులు నిర్మాణం చేయడం జరిగింది. యజ్ఞాత్ తస్మాత్ యజ్ఞాత్ ఆ పరంపిత పరమాత్మ వలననే, సర్వహుతుడైనటువంటి పరంపిత పరమాత్మ వలనే ఇదంతా కూడా. గ్రామీణ పశువులు కావచ్చు, పెంపుడు జంతువులు, సాగు జంతువులు, వాయువులో అరణ్యములో తిరిగే పశువులు పక్షులు కూడా అన్నీ కూడా అందులో. తస్మాత్ యజ్ఞాత్ సర్వత రుచః సామాన్య జజ్జిరే. ఈ రుక్కులు కానీ సాములు కానీ అన్నీ కూడా పరంపిత పరమాత్మ వలననే, సర్వహుతుడైనటువంటి పరంపిత పరమాత్మ వలనే. రుక్కులు సాములు ఛందాంసి అథర్వేదం తస్మాద్ అజాయత యజుర్వేదం కూడా అలా చెప్తూ పశువుల గురించి చెప్పడం జరుగుతుంది. ఏ పశువులో తస్మాదశ్వ అజాయంత ఏకే చ ఉభయాదత ఏకే చోభయాదత. తస్మాదశ్వ ఆ పరంపిత పరమాత్మ అయినటువంటి ఆ యజ్ఞమయుడైనటువంటి పరంపిత పరమాత్మ వలననే అశ్వాలు అజాయంత వాటి నిర్మాణం జరిగింది. ఏకేచ ఉభయాదత గుర్రాలంటే ఉభయాదత రెండు వైపుల దంతాలున్నటువంటి గుర్రాలు, గాడిదలు, అటువంటి అన్నీ కూడా ఒంటెలు, అటువంటి అన్నీ కూడా. గావోహ జజ్ఞిరే గావహ ఆవులు, గోమాతలు, గోవంశం అంతా కూడా. తస్మాత్ జాత అజావయ పరంపిత పరమాత్మ వలననే జాత పుట్టినవి, నిర్మాణం చేయబడింది. అజా మేకలు, అవయ గొర్రెలు, మేకలు, గొర్రెలు, ఆవులు, గుర్రాలు. తస్మాత్ జాత అజావయ అజములు మేకలు, అవయములు. అవి అంటే గొర్రెలు, అవయ గొర్రెలు, మేకలు, గొర్రెలు, గావహ ఆవులు, అశ్వ గుర్రములు. మనకి ఇక్కడ మేకలు, గొర్రెలు, ఆవులు, గుర్రాలు ఇవి కూడా సామగానం చేస్తున్నాయి యజ్ఞములో, యాగంలో. ఈ సృష్టి నిర్మాణమే ఈ యాగంలో, ఈ యజ్ఞములో పరంపిత పరమాత్మ ఋత్వికుడు, హోత ఉద్గాత అంతా తానే. పరంపిత పరమాత్మ వలననే ఇదంతా జరుగుతుంది. మనం కూడా సామగానం చేయాలంటే ఈ పశువులను ఒకసారి చూసుకుంటే గమనిస్తే అర్థమవుతుంది. ఈ విషయాన్ని చాందోగ్య ఉపనిషత్తు చెప్పడం జరుగుతుంది. మన వాక్కును ఎలా అర్థం చేసుకోవాలంటే పశువుల ద్వారా నేర్చుకోవాలి ఎలా సామగానం చేయాలో. సామగానం చేసేటప్పుడు ఓంకారం ముఖ్యం కాబట్టి ఓంకార ఉచ్చారణ ఎలా చేయాలి, ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి. ఇంతకుముందు సామగానం విషయంలో పంచవిధ సామోపాసన సామగానం విషయంలో చెప్పడం జరిగింది. హింకారమని, ప్రస్తవమని, ఉద్గీతమని, ప్రతిహారమని, నిధనమని 5 భాగాలుగా విభజించి 5 విభక్తులతో 5 విధాలుగా చెప్పడం జరిగింది. హింకారం చేసిన అది కూడా సామగానమే, సామగానంలో భాగమే. హింకారం చేసిన లాభమే, ప్రస్తావం ప్రారంభించిన లాభమే, ఉద్గీతం చేసిన ఉచ్చస్వరంతో ఓంకారం చేసిన లేదా తగ్గించిన, ప్రతిహారం చేసిన లేదా ముగించిన. ముగింపులో లాభం ఉంది, ముగించడంలో కూడా ఉపాయం ఉంది. ఎలా ముగించాలి, ఎలా దించాలి. ఓంకారం
ఉచ్చస్వరంతో ఎలుగెత్తి పైకెత్తి మనం గొంతెత్తి ఉచ్చరిస్తాం. మళ్ళీ దించాల్సి వస్తుంది. వేగం పెంచి దించడం కూడా రావాలి. వేగం పెంచడం మాత్రమే కాదు, వాహనాన్ని నడిపించేటప్పుడు వేగం పెంచుతాం, ప్రారంభించే ముందు చూసుకుంటాం. వాహనాన్ని ప్రారంభించాలని చూసుకోవాల్సి వస్తుంది, గమనించాల్సి వస్తుంది. అది హుంకారం. ముందు ఏర్పాట్లు చూసుకోవాలి, పరీక్షించుకోవడం. ప్రస్తావం, ప్రారంభించడం, వాహనాన్ని ప్రారంభిస్తాం, మెల్లగా వేగం పెంచుతాం. ఉద్గీతం, వేగం పెరిగిపోతుంది. తర్వాత ఆపాల్సి వస్తుంది, అకస్మాత్తుగా ఆపడం కుదరదు, మెల్లమెల్ల దించాల్సి వస్తుంది, చివరికి ఆపాల్సి వస్తుంది. అది వాహనమైనా, వంట అయినా, ఏదైనా, వ్యవసాయమైనా, ఏ పనైనా, మాటలైనా మనం చూసుకోవాలి, గమనించాలి, గొంతు చూసుకోవాలి. ఏం చెప్పాలో తెలుసుకోవాలి, ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో ముందు అనుకోవడం ఉంటుంది. యోజన, ముందు ఒక ఆలోచన ఉండాలి. ఈశ్వరోపాసన అంటేనే ఆలోచన, ఈశ్వరోపాసన అంటేనే ఒక యోజన, ఒక విచారం. ఈశ్వరోపాసన అంటేనే ఒక నిర్ణయం. ఈశ్వరోపాసన అంటేనే సేవించడం. సేవించడం అంటేనే భజించడం. భజ సేవాయాం. భజ అనే ధాతు యొక్క అర్థం సేవాయాం. భజన అంటే సేవనే, విభజన అంటే కూడా సేవయే. విభక్తి అంటే భక్తి. భక్తి అనే శబ్దాన్ని కూడా ధాతు భజన. భజ సేవాయామే. భక్తుడు, సేవించేవాడే భక్తుడు. భక్తి అంటేనే సేవ, సేవ అంటేనే భజన. భాగాలు ఇవ్వడమే, విభాగాలు ఇవ్వడమే, భాగాలు చేసి పంచడమే, సేవించడమే, ఆ గుణాలు నింపుకోవడమే. ఉపాసన అంటే అర్థం ఇది. ఇలా ఓంకారం ఎలా చేయాలి అనే విషయం చెప్పడం జరుగుతుంది. ఏ ఋతువులు ఎలా చేయాలో కూడా చెప్పడం జరిగింది ఇంతకుముందు. ఛాందోగ్య ఉపనిషత్తులో ద్వితీయ ప్రపాఠకంలో 5వ ఖండంలో ఏ ఋతువులు ఎలా, ఋతువులను బట్టి, ఋతువును చూడండి, ఋతువును గమనించి ఆ ఋతువులు కూడా సామగానం చేస్తున్నాయి అనే విషయం చెప్పడం జరిగింది. వసంతోహింకార, వసంతమే. వసంతోహింకారో గ్రీష్మ ప్రస్తావో వర్షా ఉద్గీత శరత్ ప్రతిహారో హేమంతో నిధనం. ఆ క్రమంలో మనం ఈ పశువులను, పరంపిత పరమాత్మ వాణి యజుర్వేదంలో కూడా ఈ పశువులను తీసుకోవడం జరిగింది. తస్మాత్ అశ్వ అజాయంత ఏకే చ ఉభయాదత గావోహ జజ్ఞిరే తస్మాత్ జాత అజావయ. దీనికి ఈ ఛాందోగ్య ఉపనిషత్తు ద్వితీయ ప్రపాఠకము, అందులో 6వ ఖండంలో పశు సామగానం, పశు విషయక సామగానం, సామోపాసన. పశుషు పంచవిధం సామోపాసీత అజాహింకారో అవయః ప్రస్తావో గావ ఉద్గీథోశ్వ ప్రతిహార పురుషో నిధనం. పురుషుడు నిధనం. మన యజుర్వేదం కూడా చూస్తే తర్వాత మంత్రాలు పురుష శబ్దాల మంత్రాలు వస్తాయి ఇందులో. తస్మాదశ్వ అజాయంతే ఏ కే చోభయాదత గావోహ జజ్జిరే తస్మాత్ జాత అజావయ. తర్వాత తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవ అయజంత సాధ్యా ఋషశ్చి. తర్వాత పురుషుల గురించి చెప్పడం జరిగింది యజుర్వేదంలో 31వ అధ్యాయంలో 8వ మంత్రం తర్వాత. 8వ మంత్రంలో పశువుల గురించి, 9వ మంత్రంలో పురుషుని గురించి. యత్ పురుషం వ్యధతు కథిత వికల్పయన్ ముఖం కిమస్య ఆసీత్ కిం బాహు కిమూరు పాద ఉచ్యేత్ అని. బ్రాహ్మణస్య ముఖమాసీత్ బాహు రాజన్యకృత ఊరో తదస్య యద్వైశ్యః తద్భ్యాం శూద్రో అజాయత. తర్వాత చంద్రమా మనసో జాతశ్చక్షు సూర్యో అజాయత శ్రోత్ర వాయుశ్చ ప్రాణశ్చ ముఖాదగ్నిరజాయత. ఈ మంత్రాల క్రమం గమనిస్తే ఇందులో ఉన్నటువంటి ఛాందోగ్య ఉపనిషత్తులో ఈ ద్వితీయ ప్రపాఠకంలో కొన్ని పోలికలు లేదా సమన్వయం ఉంది అన్నట్టు తెలుస్తుంది. ఛాందోగ్య ఉపనిషత్తు సామవేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు అయినా అన్ని వేదాలకు సమన్వయం ఉంటుంది, సంబంధం ఉంటుంది.
ఇలా మనం ఈ మంత్రాలకు దీనికి పోల్చి చూసుకుంటే సరిగా సరిపోతుంది. ఈ పశువులు పంచవిధ పశుషు పంచవిధం సామోపాసీత అజా హింకారో అవయాః ప్రస్తావో గావః ఉద్గీథో అశ్వ ప్రతిహార పురుషో నిధనం. పురుషుడి నుంచి సమాప్తం. పురుషుడు వృద్ధాప్యంలో సమాప్తం వైపు ప్రయాణించాల్సి వస్తుంది, సమాప్తి కొరకు. ఇక శరీరాన్ని విడిచిపెట్టే ప్రయత్నం. పురుషుని యొక్క ముగింపుని నిధనం అంటారు. నిష్ఠతో ధనం అంటే ఇక్కడ ధారణ చేయడం, నిష్ఠతో నియమపూర్వకంగా పరమపిత పరమాత్మలో ఉండిపోవడం, దాని నిధనం. ఒక్కొక్క అక్షరానికి అర్థం ఉంటుంది. ఆ విధంగా ఈ పశువుల గురించి తెలుసుకుంటే, అర్థం చేసుకుంటే, ఋతువులను అర్థం చేసుకుంటే, మనకున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని అర్థం చేసుకుంటే, ఈ నీటిని అర్థం చేసుకుంటే, మేఘాలను వానని అర్థం చేసుకుంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి మనకు. ఈ పంచవిధ సామోపాసన అంటే ఏమిటో, ఈ భూమి నుంచి ద్యులోకం వరకు, ద్యులోకం నుండి భూమి వరకు, ఒకటి ప్రళయం వైపు, ఒకటి సృష్టి వైపు. భూమి మొదలుకొని ద్యులోకం వరకు అంటే ఇది ప్రళయం వైపు. భూమిని గమనించి ఆకాశాన్ని గమనిస్తే ఇంకా లోపలికి వెళ్తే, ఇంకా లోపలికి వెళ్తే, ఇంకా చివరికి మూల ప్రకృతి వరకు వెళ్ళిపోతాం. పంచవిధ సామోపాసన యొక్క ఉద్దేశం కూడా సృష్టి నిర్మాణ క్రమము, ప్రళయ క్రమాన్ని కూడా తెలియజేస్తుంది. చక్రాన్ని, సృష్టి ప్రళయ చక్రాన్ని కూడా బోధిస్తుంది. అలాగే వృష్టిని, వానను గమనిస్తే, నీటిని గమనిస్తే కూడా అర్థమవుతుంది. చివరికి సముద్రాన్ని చేరుకోవాల్సిందే నీరు. సముద్రమే నిధనం, అలా ద్విలోకమే నిధనం, లేదా పృథివీయే నిధనం. ఆ క్రమంలో ఋతువులలో కూడా నిధనం, హేమంత ఋతువు నిధనం. హేమంతం శిశిరం రెండు ఒకటే, చివరికి మళ్ళీ ప్రారంభమవుతుంది వసంతం. హేమంతం శిశిరం ముగింపు ఋతువులలో. అందుకే ఆశీర్వదించినప్పుడు కూడా వసంత ఋతువు లేదా హేమంత ఋతువు లేదా శరద్ ఋతువుతో చెప్పడం జరుగుతుంది. ఇటువంటి విషయాన్ని కూడా యజుర్వేదంలో ఈ పురుష సూక్తంలో చెప్పడం జరిగింది. ఋతువుల గురించి కూడా, ఋతువుల విషయంలో కూడా, ఏ ఋతువులో ఎలా ఉండాలి, ఏమిటి అనే విషయంలో కూడా. ఇందులో కూడా శరద్ ఋతువు, హేమంత్ ఋతువు ఇటువంటి విషయాలు వస్తాయి. ఎందుకంటే జీవనం ఇది హవనం కాబట్టి, హవనం చేసే వ్యవహారమే జీవనంలో చేయాలి కాబట్టి. కేవలం యజ్ఞ యాగాల్లో మాత్రమే సామగానం కాదు, ప్రతినిత్యం, ప్రతి క్షణం కూడా, ప్రతిదినం కూడా సామగానం లాగే మన జీవనం సాగుతూ ఉండాలి, సామగానం చేస్తూ. ఆ విషయంలో ఈ పశువు విషయంలో చెప్పడం జరిగింది. అంటే మనం ఓంకారం ఎలా చేయాలి, సామగానం చేసే ముందు ఎలా ఉండాలి. ఎందుకంటే ఓంకారం అనేది స్వరం, అక్కడి నుంచి ఆ స్థాయి. ఓం అనే శబ్దాన్ని ఎప్పుడు ఎలా ఉచ్చరిస్తున్నామో ఏ స్థాయిలో, అదే స్థాయిలో మొత్తం మంత్రోచ్చారణ చేయాల్సిన విధానం ఉంటుంది. కింది స్థాయి కింది స్థాయిలో చెప్పాల్సి వస్తుంది, మధ్యమ స్థాయి మధ్యమ స్థాయిలోనే, ఉచ్చ స్థాయితో ఉచ్చ స్థాయిలో చెప్పాల్సి వస్తుంది. ఆ విధంగా ఈ జంతువులు, ఈ పశువులు నేర్పిస్తున్నాయి మనకు. అందులో ముందు మేకపోతూ, మేక ఎలా అరుస్తుందో ఆ విధంగా ప్రారంభించాలి, గొంతు సవరించుకోవడం. మేకపోతూ ఇలా దాని యొక్క అరుపు ఉంటుంది. ఇది హింకారం, గొంతు సవరించుకోవడం, ప్రారంభించడం, లేదా పథకం వేసుకోవడం, చూసుకోవడం. ఏది ప్రారంభించినా, ఏది చేసినా ముందు చూసుకోవాలి, గమనించాలి. మన శక్తి ఏమిటో, సామర్థ్యం ఏమిటో చూసుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి. ఇది మేకపోతుతో పోల్చడం జరిగింది. హింకారం. ఓంకారం చేసేటప్పుడు తర్వాత ప్రారంభం ఎలా చేయాలి, ప్రస్తావం అనే విషయంలో అవయః, అజాహింకారో అవయః ప్రస్తావం. గొర్రె ఎలా అరుస్తుంది ప్రారంభం, బే అంటుంది అంటే
మెల్లగా పెంచుతుందన్నమాట. బే బే ఆ విధంగా ఓ ఓ ఓ ఓ అని ప్రారంభించడం. తర్వాత దాన్ని పైకెత్తాల్సి వస్తుంది. అది ఆవు. గావ ఉద్గీతః. గావః ఉద్గీతః. ఆవులు, ఆవులు ఎలా అంబా అంటాయో ఆ విధంగా. అంబా ఇది ఉదాత్తం నిజానికి. ఎత్తడం అన్నమాట. ఆరోహణం. ఉద్గీతం. ఉద్గీతం అంటే ఆవు అంబా అని ఏ విధంగా అంటుందో ఆ విధంగా ఓంకారం చేయడం. అది ఉద్గీతం. అంబా. తర్వాత గుర్రం సకిలింపు. అందులో వణుకులొస్తాయి, కంపనాలొస్తాయి. ఆ విధంగా పైకెత్తిన ఉద్గీతం అయిన తర్వాత దించేటప్పుడు గుర్రం సకిలింపులాగా మనం గమనిస్తుంటే, దించుతుంటే దానంతట వాటంతట అవే ఆ వణుకులొస్తాయి. గుర్రం సకిలింపు. అశ్వాహ ప్రతిహారః. అశ్వాలు ప్రతిహారం. చివరికి పురుషో నిధనం ముగింపు. పురుషుడు ఇక్కడ పురుషుని ఎందుకు తీసుకున్నారంటే పురుషుని యొక్క సమాప్తి. అన్ని రకరకాల జంతువులు, పశువులు, ప్రాణుల్లో మనం తిరిగి తిరిగి వస్తాం. చివరికి పురుష దేహంలో ఉండి ముగింపు. మానవ దేహమే ముగింపు. ఇక్కడే సంపూర్ణం కావాలి, పరిపూర్ణం కావాలి. మానవ దేహం ద్వారా నిధనం అయిపోవాలి. నిష్ఠతో నిరంతరం నిత్యం నియమాలతో కూడినటువంటి ధారణ కావాలి ఈశ్వరునిలో, పరమాత్మనిలో. అది పురుష దేహం ద్వారానే, ఈ మానవ జన్మ ద్వారానే సాధ్యమవుతుంది. మానవ జన్మ నిధనం ముగింపు. ఈ పురుషుడే, ఈ పురుష దేహం, ఇదే ముగింపు. అన్ని జంతువుల గురించి చెప్పిన తర్వాత నిధనంలో పురుషుని గురించి చెప్పడం జరిగింది. అందుకే నిధనం అంటేనే మరణం. మరణం అంటే మళ్ళీ రాకుండా ఉండే ప్రయత్నం చేయడమే. మళ్ళీ మళ్ళీ రణం కాకుండా చూసుకోవాలి. మళ్ళీ మళ్ళీ రణం లేదు ఇక. ఏ రణం లేకుండా మా రణం, ఇక రణం వద్దు. మన శబ్దాన్ని కనుక అక్షరాలను గమనిస్తే మా రణం, రణం వద్దు ఇక. ఈ యుద్ధాలు వద్దు, ఈ ఘర్షణలు వద్దు, ఈ సంఘర్షణ వద్దు, ఈ పోరాటాలు వద్దు, ఈ ప్రయత్నాలు వద్దు. ఇదే చివరి దేహం కావాలి, చర్మదేహం కావాలి. ఇదే చివరి మరణం కావాలి, చివరి మృత్యు. మృత్యును జయించాలి, మరణాన్ని జయించాలి, మరి రాకుండా ఉండాలి, నిధనం అయిపోవాలి, ఈశ్వరంలో ఉండిపోవాలి. పశువుల ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది. పశువులు కూడా మనకు ఉపదేశం ఇస్తాయి పరోక్షంగా. అన్నీ కూడా సామగానం చేస్తాయి. ఒక్కొక్క స్థాయిలో సామగానం చేస్తున్నాయి. కోకిలైనా, నెమలైనా, ఏనుగైనా. సంగీత స్వరాలకు ఇవే ఆదర్శం, ఇవే ఉపమానాలు, ఇవే సంకేతాలు. అది షడ్జమైన, రిషభమైన, గాంధారమైన, మా మధ్యమైన, పంచమైన, దైవతమైన, నిషాదమైన. నిషాదం ఏనుగు, ఏనుగు ఘీంకారం నిషాదం. అలా పశువులతో, పక్షులతో, మన పెంపుడు సాగు జంతువులతో పోల్చడం జరిగింది. మన జీవితం సంగీతమయం కావాలి. సంగీతం స్థిరత్వాన్నిస్తుంది, హాయినిస్తుంది, శాంతినిస్తుంది, సంతృప్తినిస్తుంది, ప్రశాంతతనిస్తుంది. సంగీతం సంగీతం ఉపాసనకు సహకారి, సాధకం. అందులో సామగానమే, వేదోక్త సంగీతమే. వేదం ద్వారా పరంపిత పరమాత్మ ఏవైతే చెప్పడం జరిగిందో సంగీత విద్య, సంగీత రహస్యాలను, ఉదాత్త అనుదాత్త సరితాలు, ఈ షడ్జ రిషభాది స్వరాలను, ఛందస్సులను, ఆ విధంగా ఛందోబద్ధమైనటువంటి సంగీతమే సరైన సంగీతం. వేదోక్త సంగీతమే సామగానం. ఆ సామగానం ద్వారానే ఈశ్వరోపాసన అవుతుంది. ఈ విషయాలను, ఇటువంటి రహస్యాలను చెప్పడం జరిగింది ఛాందోగ్య ఉపనిషత్తులో ద్వితీయ ప్రపాఠకములో, ఈ 6వ ఖండంలో. 7వ ఖండంలో చెప్పడం జరుగుతుంది.
ప్రాణం ప్రాణ విషయంలో పంచవిధ సామోపాసన. నిజానికి ప్రాణం అన్నిటికంటే గొప్పది. పరోవరీయం, అన్నిటికంటే వరం, వరణీయం, వరీయం, వరం, వరిష్టం ప్రాణమే. ఈ శరీరంలో ప్రాణమే ముఖ్యం, ఇదే వరిష్టం. అయినప్పుడు కూడా ఇందులో కూడా హింకారం ఉంది, ప్రస్తావం ఉంది, ఉద్గీతం ఉంది, ప్రతిహారం ఉంది, నిధనం ఉంది. ఇక్కడ ప్రాణం విషయం తీసుకుని ఇందులో హింకారం, ప్రస్తావం, ఉద్గీతం, ప్రతిహారం, నిధనం. ప్రాణమే హింకారం, ప్రాణంతోనే హింకారం మొదలవుతుంది. ప్రాణం లేకుండా హింకారం చేయడం కుదరదు. వాక్కే ప్రస్తావం, ప్రాణం అంటే శ్వాస తీసుకున్నాం, గాలి నింపుకున్నాం, ఇక ఓంకారం చేయడం ప్రారంభించాలి. వాక్కే ప్రస్తావము, చక్షు కన్నులే ఉద్గీతము, శ్రోత్రమే ప్రతిహారము, మనస్సే నిధనం. అన్నీ మనసులో వెళ్ళిపోతాయి కాబట్టి మనసు చివరికి నిధనం. అదే అన్నిటికీ ఆధారం కాబట్టి మనసే నిధనం అన్నారు. ప్రాణం హింకారం, వాక్కు ప్రస్తావం, కన్నులు ఉద్గీతం, చెవులు చూడడం అనేది ఉద్గీతం అయితే వినడం ప్రతిహారం. ఎందుకంటే ఉద్గీతం ముందు చూస్తాం, ముందు కనిపిస్తుంది, తర్వాత వినిపిస్తుంది. ఏ శబ్దమైనా మెరుపు మెరిసిన తర్వాత ఉరుము వినిపిస్తుంది, తర్వాత వినిపిస్తుంది. అది ప్రతిహారం. చివరి ముగింపు మనస్సు. ప్రాణ విషయంలో కూడా పంచవిధ సామోపాసన గురించి చెప్పడం జరిగింది. సామగానం ఇది ఛాందోగ్య ఉపనిషత్తు ద్వితీయ ప్రపాఠకంలో 7వ ఖండంలో గమనించాలి. ప్రాణం బాగుండాలి అంటే శ్వాస హింకారం చేయడం ద్వారా మన ఊపిరితిత్తులు శుద్ధి అవుతాయి, గొంతు కూడా శుద్ధి అవుతుంది, ఛాతి రోగాలు దూరం అయిపోతాయి. ఒక్కొక్క సోపన అవుతుందో ఒక్కొక్క మెట్టు ఇది. ప్రతి మెట్టులో కిటుకుంది. హింకారం చేస్తే కొన్ని రోగాలు దూరం అయిపోతాయి. అది ప్రాణం సంబంధించిన అంటే శ్వాస రోగాలు, దగ్గు సంబంధించినటువంటి రోగాలు, అస్తమా లాంటి రోగాలు కూడా హింకారంతో దూరం అయిపోతాయి. ఈ విధంగా గొంతులో ఉన్న కఫం కూడా కరిగిపోతుంది. వాక్కు ప్రస్తావం అన్నారు. వాక్కు ద్వారా కూడా ప్రాణం అవుతుంది. ఈ ప్రస్తావం ఏది మనం ఓ అని ప్రారంభిస్తామో దాని ద్వారా వాక్కు సంబంధించిన సమస్యలు దూరం అయిపోతాయి. నోటి రోగాలు, ఉచ్చారణ సమస్యలు, కంటికి సంబంధించిన రోగాలు ఉద్గీతం ద్వారా. ఉద్గీతం చేస్తే కంటి రోగాలు అంటే కంటికి ఆ ప్రాంతం ఉన్నటువంటి ఆ పై భాగం ఉన్నటువంటి రోగాలన్నీ కూడా దూరం అయిపోతాయి. మెదడుకు సంబంధించినటువంటి తలకు సంబంధించిన రోగాలన్నీ కూడా. ప్రతిహారం చేస్తే చెవి రోగాలు దూరం అయిపోతాయి. చెవులు మూసుకొని ప్రతిహారం చేయాలి. కళ్ళు మూసుకొని ఉద్గీతం చేయాలి. మకారం, మకారంతో చేసినప్పుడు చెవి రోగాలు, చెవికి సంబంధించిన రోగాలను కూడా. చివరికి ముగించేస్తే మనశ్శాంతి, మనశ్శాంతి ముగింపులో ఉంటుంది. ముగించడం కూడా రావాలి, అకస్మాత్తుగా ముగిస్తే కాదు. ప్రశాంతంగా ముగించినప్పుడు మనసు కూడా శాంతి అవుతుంది. మనశ్శాంతి కొరకు నిధనం, నిధనం చేస్తే ఓంకారం చేసి ముగించడం వస్తే మనసు కూడా శాంతిస్తుంది. ఈ విధంగా ఈ ఓంకారంలో చాలా రహస్యాలు ఉన్నాయి. ఓంకారం ఎలా చేయాలి, ఏ క్రమంలో చేయాలి, ఓంకారం చేసేటప్పుడు ఎన్ని భాగాలు విడగొట్టుకోవాలి, ఎలా చేయాలనే విషయంలో ఈ పశువులను మనకు ముందుంచడం జరిగింది. మేకలాగా, గొర్రెలాగా, ఆవులాగా, గుర్రంలాగా, పురుషునిలాగా. ఇది ఈ మేకపోతు, గొర్రెలు, ఆవులు, గుర్రాలు గుర్తుంచుకొని చివరికి ముగింపు మనిషిలాగా. మనిషిలాగా ఎందుకంటే ముగింపు ఉంటుంది. ఈ ప్రాణుల దేహాల్లో తిరిగి 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 జీవుడు ఎన్నెన్నో రకాల దేహాల్లో తిరిగి ఎన్నో జన్మలు ఎత్తి చివరికి ఈ మానవ దేహంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ముగింపు ఉండాలి, ఇక్కడి నుంచి మళ్ళీ ప్రారంభం కాకూడదు అనే ఉద్దేశంతో నిధనం పురుషుడు అని చెప్పడం జరిగింది. అలా ఋతులను కూడా ఇంతకుముందు ఋతుల గురించి చెప్పడం జరిగింది. ఏ ఋతులు ఎలా చేయాలి,
ఏ ఋతువు ఎటువంటి రోగాలు వస్తాయి, ఆ రోగాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? కేవలం ఓంకారం ద్వారానే మన రోగాలను దూరం చేసుకోవడం. ఓంకారంతో రోగాలు నయం చేసుకోవడం అవసరం ఉంటుంది. అటువంటి మహిమ కూడా ఓంకారంలో ఉంది. అటువంటి రహస్యం కూడా ఓంకారం కూడా ఒక చికిత్స. గమనించాలి. వసంత ఋతువులో సుమారుగా చైత్ర వైశాఖం, వైదికంగా అయితే అంతకుముందే ప్రారంభమవుతుంది. మన చైత్ర వైశాఖం అనేది చాంద్రమానం ప్రకారం కాబట్టి ఇది ఆలస్యంగా మొదలవుతుంది. సౌరమానం ప్రకారంగా మనం వసంత పంచమి ముందే చేస్తాం. వసంత ఋతువు కంటే ముందే, చైత్ర మాస కంటే ముందే చేస్తాం, ఉగాది కంటే ముందే చేస్తాం కాబట్టి అప్పుడే మొదలవుతుంది. అప్పటి నుంచి మన శరీరంలో కఫం పెరిగిపోతుంది, దాని కోపం పెరిగిపోతుంది, ప్రకోపం అంటాం. అప్పుడు హింకారం చేయడం మంచిది. ఇప్పుడు కూడా కొంతవరకు ఆ సమస్య ఉంటుంది. ఇప్పుడు కూడా హింకారం చేస్తే ఈ సమస్యలు పోతాయి. ఈ ఋతువులో తర్వాత చైత్రం వైశాఖం, జ్యేష్టం ఆషాఢం గ్రీష్మ ఋతువు. ఇప్పుడు హింకారం ప్రస్తావం రెండు, అంటే మేకపోతులాగా గొర్రెలాగా అన్నమాట. మేకపోతును గుర్తుంచుకోవాలి, గొర్రెను గుర్తుంచుకోవాలి. గొర్రె ప్రస్తావం ప్రారంభం, తర్వాత వర్షకాలంలో ఉద్గీతం. అంటే ఇదంతా గమనించాలి. ఏ ఋతువులు ఏ రోగాలు వస్తాయి, ఏ సమస్యలు ఉంటాయి. వసంత ఋతువులో ముఖ్యంగా కఫ రోగాలు ఉంటాయి. గ్రీష్మ ఋతువులో వేడికి సంబంధించిన రోగాలు ఉంటాయి. పిత్తం పెరుగుతుంది కొంచెం, దాని ప్రభావం ఉంటుంది. అది వర్ష ఋతువులో పిత్తం యొక్క ప్రకోపం ఉంటుంది. అప్పుడు ఉద్గీతం చేయాలి. శరద్ ఋతువులో మళ్ళీ వాతరోగం అటువంటివి ఉంటాయి, దాని ప్రకోపం ఉంటుంది. అప్పుడు ప్రతిహారం గుర్రంలాగా, శరద్ ఋతువులో గుర్రంలాగా సగిలించడం లాగా కంపనం ఉండాలి గొంతులో. ఓంకారం ముగించడం అనమాట. హేమంతంలో పూర్తిగా ముగించడమే, అని చెప్పేసి ముగించడం. గట్టిగా ఉద్గీతం చేయడం బాగుండదు. హేమంత ఋతువులో ఉద్గీతం చేయకూడదు. ఏ ఋతువులో ఏ రోగాలు వస్తాయి, ఏ సమస్యలు ఉంటాయి, శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయి, ఆ మార్పులకు తగ్గట్టుగా ఈ ఓంకారాన్ని మార్చుకోవాలి, ఓంకారం చేయాలి. ఇది ఒక రహస్యం. అలాగే మనసును ప్రశాంతం చేసుకోవడానికి కూడా ఇందులో ఉపాయం ఉంది. నిధనం సరిగా ఉండాలి. మనం ఏదైనా పని చేసేటప్పుడు ముగింపు బాగుంటే మనశ్శాంతి ఇస్తుంది. ముగింపు చెడ్డగా ఉండకూడదు. చివరికి ముగించేటప్పుడు సరిగా ముగించాలి. ఆరంభంలో ఏ శ్రద్ధ ఉందో, ఏ జాగ్రత్త ఉందో, అదే జాగ్రత్తతో, అదే శ్రద్ధతో ముగింపు కూడా ఉండాలి. ముగింపు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనశ్శాంతి అవుతుంది. కాబట్టి ముగింపు కూడా జాగ్రత్తగా ముగించే ప్రయత్నం చేయాలి. మనకు ఫలితం వచ్చేది అదే ముగింపులోనే. ఆరంభం కూడా అవసరం, కానీ ఆరంభ శూరత్వం సరిపోదు. సంపూర్ణం సమాప్తం చేసేటప్పుడు కూడా సరిగా ఉండాలి. అప్పుడే మనశ్శాంతి. ఇటువంటి రహస్యాలను చాంద్రోగ్య ఉపనిషత్తు రచయిత ఋషి మనకు అందించడం జరిగింది ఈ ద్వితీయ ప్రపాఠకంలో. తర్వాత ఖండం 8వ ఖండంలో సప్తవిధ సామగానం గురించి, సామోపాసన గురించి చెప్పిన తర్వాత, పంచవిధ చెప్పిన తర్వాత ఇప్పుడు సప్తవిధ సామోపాసన గురించి చెప్తున్నారు. పంచవిధ 5 భాగాలుగా విడగొట్టుకొని ఓంకారం చేయడం లేదా సామగానం చేయడం, ఇవి పాటించాలి. సామగానం చేసేటప్పుడు ఇవన్నీ ఉంటాయి, కానీ మనకు తెలియకుండానే అంతా జరిగిపోతుంది. మనం ఓంకారం చేసేటప్పుడు కూడా జరుగుతుంది, ఎంతో కొంత జరుగుతుంది. ఇవి ఉంటాయి. హింకారం ఉంటుంది, ప్రస్తావం ఉంటుంది, ఉద్గీతం ఉంటుంది, ప్రతిహారం ఉంటుంది, నిధనం ఉంటుంది. మనం గమనించమే. అంటే ఈ భాగాలు ఉన్నాయి, ఈ సోపానాలు ఉంటాయి, ఈ మెట్లు ఉంటాయి, ఇటువంటి విషయాలు ఉంటాయని తెలియదు. ఇప్పుడు గమనిస్తే కనీసం 5 విధాలుగా చేయాలి. ఇంకా లోపలికి వెళ్తే 7 విధాలు. సప్తవిధ సామోపాసన, సామగానం సప్తవిధాలుగా. అందులో ఒకటి ఆది, మరొకటి ఉపద్రవం కలిపేస్తే 7 అవుతాయి. ఇంతకుముందు చెప్పినటువంటివి హింకారం, ప్రస్తావం, ఉద్గీతం, ప్రతిహారం, నిధనం. అందులో ఆది తర్వాత ఉపద్రవం కలుపుకోవాలి. ఈ 2 కలిపేస్తే అప్పుడు అది సప్తవిధ సామగానం అవుతుంది. ఈ విధంగా అందులో మళ్ళీ
అక్షరాలు కూడా ఉంటాయి. మనం గమనిస్తే ఈ హిం అనే అక్షరాలు మంత్రాల్లో హిం అనే అక్షరం వస్తుంది. ప్రా అనే ప్రప్రదాతరం ప్రా అనే అక్షరంతో మొదలైనటువంటి శబ్దాలు ఉంటాయి. ప్రభాతం, ప్రకృష్టం, ప్రాణం ఇటువంటి ఎక్కడెక్కడైతే ప్రాణం వచ్చిందో అది ప్రస్తావం అని. హిం వస్తే లేదా హుం వస్తే అది హింకారం. మంత్రంలో హుమ్ కానీ హిమ్ కానీ వస్తాయి. అది హింకారం అయితే ప్రా వస్తే ప్రస్తావం అని, ఆ అనే శబ్దాలు వస్తాయి. ఆ వస్తే అది ఆది అని, ఉతస్తే ఉద్గీతం అని, తర్వాత ప్రతి వస్తే అది ప్రతిహారం అని, ఉప వస్తే ఉపద్రవం అని, నీ వస్తే నిధనం అని, ఆ రకం కూడా ఈ అక్షరాలకు అర్థం ఉంటుంది. ఆ రకంగా అనుభవించండి అని అనుభూతి చెందండి అంటున్నారు. చాంద్రోగ్య ఉపనిషత్తు ద్వితీయ ప్రపాఠకంలో 8వ ఖండంలో అథ సప్తవిధస్య వాచి సప్తవిధం సామోపాసీత ఇత్కించ వాచో హుమితి స హింకారో హుం అనే వస్తే అది హింకారం అనుకోవాలి. యత్ ప్రాయితి స ప్రస్తావో ప్రా వస్తే అది ప్రస్తావం అని. యదేతి ఇది ఆ ఇది అనమాట. యదేతి స ఆది, యదేతి స ఆదిహి, యద్ ఉదితి స ఉద్గీతో, యత్ ప్రతి ఇతి స ప్రతిహారో, యద్ ఉప ఇతి స ఉపద్రవో, యన్నీతి తన్నిధనం. ఈ విధంగా అక్షరాలకు కూడా అర్థం చెప్పడం జరిగింది. మంత్రాల్లో వేద మంత్రాల్లో ఈ అక్షరాలు ఉంటే అక్షరాలు అవే సూచిస్తున్నాయి. హిమ్ గాని హుమ్ గాని వస్తుంది. హింకారం అని, ప్రాస్తే ప్రస్తావం అని, ఆస్తే ఆది అని, ప్రస్తావం తర్వాత ఆది క్రమంలో, తర్వాత ఉతస్తే ఉద్గీతం అని, ప్రతి వస్తే ప్రతిహారం అని, ఉపస్తే ఉపద్రవం అని, చివరికి నీ వస్తే నిధనం అని. ఈ అక్షరాలు వస్తే ఈ విధంగా మనం అక్కడ ఊహించుకోవాలి, అలా అర్థం చేసుకోవాలి, అలా అనుభూతి చెందాలి అని చెప్పడం జరుగుతుంది. ఇది సప్తవిధం సామ ఉపాస్తే దుగ్ధేతి. ఏ విధంగా ఎవరైతే ఇటువంటి విషయాన్ని అర్థం చేసుకుని వారు ఉపదేశిస్తారో, మాట్లాడతారో, వాళ్ళ వాక్కుల నుండి పాలు జాలు వారుతాయి అంటున్నారు. దుగ్ధం లాగుంటుంది అంటున్నారు. దుగ్ధే అస్మై దోహం, పాలు పితుక్కున్నట్టే ఉంటుంది. వాక్కనే ఒక ఆవు అనుకుంటే ఆ వాక్కనే ఆవు నుంచి పాలు పితుక్కుంటే ఎలా ఉంటుంది, ఆ పాలలాగే జాలు వారుతాయి మాటలు. ఈ విషయాన్ని ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. చాంద్రోగ్య ఉపనిషత్తులోనే మనకు ఈ ప్రథమ ప్రపాఠకంలో చివరిలో చెప్పడం జరిగింది. వాణి సరిగా ఉండాలి, వాణ్ణి సరిగా కాపాడుకోవాలి అని చెబుతూ అక్కడ కూడా పాలు అనే విషయం తీసుకోవడం జరిగింది. మన శబ్దాలు సరిగా ఉంటే అక్కడి నుంచి ఈ పాలు పితుకున్నట్టే అని ఉంటుంది అనే విషయాన్ని ప్రథమ ప్రపాఠకంలో ఈ చివరి ఖండంలో చెప్పడం జరిగింది. 13వ ఖండంలో సామగానం ఆ విషయం. ఇక్కడ సామగానం విషయంలో ఈ హింకారం ఇదంతా కూడా ప్రథమ ప్రపాఠకంలోనే ఈయన ఉపోద్ఘాతం ఇవ్వడం జరిగింది. అటువంటి వాడు అన్నాదుడవుతాడు, అన్నవంతుడవుతాడు అని చెప్పేసి, అన్నవాన్ భవతి దుగ్ధే అస్మై వాగ్దోహం యో వాచో దోహో అన్నవాన్ అన్నాదో భవతి ఏతాం ఏవం సామ్నాం ఉపనిషదం వేదోపనిషదం వేద. ఇది ఉపనిషదం వేద ఇతని ముగించడం జరిగింది ప్రథమ ప్రపాఠకంలో చివరి ఖండంలో 13వ ఖండంలో. అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ వాక్కును సరిగా ఉంచుకోండి. వాక్కు శుద్ధిగా ఉండాలి. ఉచ్చారణ కానీ, చెప్పే మాటలు కానీ స్పష్టంగా ఉండాలి. అందులో సత్యం ఉండాలి. అటువంటప్పుడు ఈ వాక్యం మనకు అన్ని పాలు పితుకున్నట్టే అన్ని అవసరాలన్నీ కూడా నెరవేరుస్తుంది. ఆవు ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆవు అనే గోమాత ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆవు ఉంటే పిల్లలు ఉంటాయి, పాలు ఉంటాయి, పాలు ఉంటే పెరుగు ఉంటుంది, నెయ్యి వెన్న ఉంటుంది, నెయ్యి ఉంటుంది, నెయ్యి ఉంటే ఎన్నో ఉంటాయి. వెన్న నెయ్యి ఉంటే ఎన్నో ఉంటాయి. హవనం చేసుకోవచ్చు, దీపం వెలిగించుకోవచ్చు, వంటలు చేసుకోవచ్చు, బుద్ధిని పెంచుకోవచ్చు. నెయ్యి నేస్తుంది, మన నాడి కణాలు నేస్తుంది కాబట్టి నెయ్యి, నేసేది నెయ్యి. వస్త్రాన్ని నెయ్యి అంటారు.
అసలు నెయ్యండి. నెయ్యడమే నెయ్యి యొక్క పని. కాబట్టి నెయ్యి నేస్తుంది. బుద్ధి పెంచుతుంది. ఎవరైతే ఎక్కువ దేశీ గోమాత నెయ్యిని అంటే పెరుగు చేసి వెన్న తీసి, చిలికి వెన్న తీసి కాచినటువంటి నెయ్యి అది నేస్తుంది. ఇప్పటి నెయ్యి అది నెయ్యి కాదు. అందుకే ఆంగ్లంలో బటర్ ఆయిల్ అంటారు. అది ఆయిల్ మాత్రమే. కొవ్వు, పాలలో ఉన్నటువంటి కొవ్వుని వేడి చేసి కరిగించినటువంటి నూనె మాత్రమే అది. ఆ విధంగా ఆవు ఉంటే చాలు. ఆవుంటే అన్నీ ఉంటాయి. ఇంట్లో పాలుంటే చాలు. పాలుంటే పెరుగుంటే, పెరుగుంటే అన్నీ ఉంటాయి. అలా పేడ ఉంటుంది. పేడ ఉంటే ఎరువవుతుంది. ఎరువంటే పంటలు బాగా పండుతాయి. పంటలు బాగుంటే ఆ పంటలు శుద్ధంగా ఉంటాయి. అందులో బలం ఉంటుంది. అందుకే సేంద్రియ ఎరువులు వేసినటువంటి పంటలు పండాలి. ఆ పంటలు అటువంటి ఆహారం తీసుకోవాలి. అటువంటి కూరగాయలు వాడాలి. అటువంటి పంటలతో, ఆ నువ్వులతో నూనె చేసుకొని గానుగ నూనె వాడాలి. ఈ విధంగా ఆవే ఎన్నిటికో కేంద్రమవుతుంది. అది మన వానే. ఈ వాక్ అనేది ధేనువు. వాణే ధేనువు. ఆ ధేనువు, ఆ గోమాత ఎక్కడో కాదు, మన నోట్లో ఉంది. మన వాణియే. అందుకే నోరు మంచిదవుతే ఊరు మంచిదవుతుంది. నోరును అదుపులో ఉంచుకుంటే నిజానికి ఆరోగ్యం కూడా బాగుంటుంది. తినేటప్పుడు నాలుకను అదుపులో ఉంచుకుంటే, రుచిని అదుపులో ఉంచుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇటువంటి రహస్యాలను పరోక్షంగా చెప్పడం జరుగుతుంది ఈ ఛాందోగ్యోపనిషత్తులో. వాక్కును సరిగా ఉంచుకోవాలని చెప్తున్నారు. సప్తవిధ సామోపాసనలో ముఖ్యంగా ఈ అక్షరాలు వచ్చినప్పుడు ఎలా దాన్ని అర్థం చేసుకోవాలో చెప్పి తర్వాత అందులో చివరలో చెప్పడం జరుగుతుంది. వాక్కును సరిగా ఉంచుకుంటే వాడు అన్నవంతుడవుతాడు, అన్నాదుడవుతాడు. దుగ్ధే అస్మై వాగ్దోహం యో వాచో దోహో అన్నవాన్ అన్నాదో భవతి యా ఏతద్ ఏవం విద్వాన్ వాచి సప్తవిధం సామోపాస్తే. ఈ విధంగా సప్తవిధ సామోపాసన చేసేవాడు. పంచవిధ సామోపాసన కూడా అదే చెప్పడం జరిగింది. అదే ఫలితం, అదే లాభం. వాక్కులోనే ఉంది. ఈ జిమ్మిక్కంతా, ఈ చిక్కులన్నీ కూడా ఇదంతా కూడా వాక్కులోనే ఉంది. వాడిని సరిగుంచుకోవాలి. వాని పేరే సరస్వతి. సరస్వతి అంటే అర్థం ఏదో కాదు, వాణియే సరస్వతి. సరస్వతిని వాణి కూడా అంటారు. వాగ్దేవి, పలుకులమ్మ, మాటలమ్మ. ఈ మాటలమ్మ, పలుకులమ్మ ఎక్కడో కాదు, మన నోటిలోనే ఉంది. అంతా నోరే. ఈ విధంగా సప్తవిధ సామోపాసన గురించి పరిచయం చేయడం జరిగింది. హింకారం, ఈ పశువుల యొక్క ధ్వనిని అర్థం చేసుకోవాలి. తర్వాత అది ఉషకాలంలో పశువులు, ఏ పశువులు ఉషకాలంలో, ఏ పశువులు నిధనంలో ఎవరికి ఉపద్రవం జరుగుతుంది. సప్తవిధ సమాపాసనలో ఆది, ఉపద్రవం 2 శబ్దాలు కలపడం జరిగింది. ఈ గ్రామీణ పశువులు ఉషకాలంలో మనుషులను లేపుతాయి. పశువులందులో ఈ కోళ్ళ లాంటివి అన్నీ వచ్చేస్తాయి. ఆ విషయంలో కూడా చెప్పడం జరుగుతుంది. అరణ్య పశువులు, గ్రామ్యాచారణ్యం అని చెప్పేసి ఇందాక యజుర్వేదంలో మనం 31వ అధ్యాయం చెప్పుకున్నాం. వాయవ్య నారణ్య గ్రామ్యాశ్చయి అని చెప్పేసి. ఏ పశువులు ఎలా ఉంటాయి? ఆరంభంలో పశువులు లేపడం జరుగుతుంది. వర్షాకాలంలో ముందు లేస్తే మనకంటే ముందు లేస్తాయి. అవి కూడా ప్రభు స్తుతి చేస్తుంటాయి. పరమపిత పరమాత్మ యొక్క ప్రశంస చేస్తుంటాయి. మనుషుల ప్రస్తావంలో, మనుషుల హృదయాలలో ప్రభు స్తుతి చేస్తూ, ప్రశంస చేస్తూ చేయడం ఒక కామన్. అది సూర్యోదయం సమయంలో. సూర్యోదయం కూడా ప్రస్తావమే. ఉషకాలం, హింకారం. ఈ రకంగా అర్థం చేసుకుంటే, సూర్యోదయాన్ని అర్థం చేసుకుంటే, ఉషకాలం హింకారం అయితే సూర్యోదయం ప్రస్తావం. ఆది సూర్యకిరణాలు వచ్చే వేళ అంటే పక్షులు ఆకాశంలో ఎగురే సమయం అనమాట. కొంత వెలుగు రాగానే ఆకాశం పక్షులు ఎగురుతుంటాయి ఉదయం పూట సూర్యోదయం సమయంలో. అవి కూడా సూర్యోదయాన్ని స్వాగతిస్తున్నట్టు ఉంటాయి. ఉదయం పూట చూస్తుంటాం ఆకాశంలో మనం గమనిస్తే ఆ సూర్యోదయం వేళ సరిగ్గా సూర్యోదయం అయ్యేటప్పుడు పక్షులు ఆకాశంలో తిరుగుతుంటాయి. కొన్ని ఆడుకుంటూ ఉంటాయి కూడా. ఉద్గీతం సమయంలో అది మధ్యాహ్నం సూర్యుడు. ఉదయిస్తున్న సూర్యుడు ఆ సూర్యకిరణాలు వచ్చే వేళ ఆది అయితే, ఉద్గీతం మధ్యాహ్నం వేళ. మధ్యాహ్నం వేళ దేవతల కాలం అది. మంచివాళ్ళు మంచి పనులు చేసే వేళ మధ్యాహ్నం ఉద్గీతం.
ప్రతిహారం మధ్యాహ్నం తర్వాత సాయంత్రం ఆ సమయం అంటే సూర్యోదయం కాకుండా ముందు అనమాట. సూర్యాస్తమయం కాకముందు. మధ్యాహ్నం తర్వాత కాలం. అది ప్రతిహారం అని చెప్పడం జరిగింది. తర్వాత సూర్యాస్తమయం అది నిధనం. దాని తర్వాత సూర్యాస్తమయం కంటే ముందు ఉపద్రవం ఉంటుంది. అప్పుడు పక్షులన్నీ కూడా గూడు చేరుకుంటాయి. భయపడుతూ గూడు చేరుకుంటాయి. అడవిలో ఏమైనా జంతువులు ఉంటే పారిపోతుంటాయి వాటి గూటిలోకి, వాటి స్థావరాల్లోకి. చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. ఇంటికి వెళ్ళాలి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. అది ఉపద్రవ స్థితి. ఉపద్రవం ముంచుకొస్తున్నట్టుగా భయపడుతూ వెళ్తూ ఉంటాయి ఇంటికి. చివరికి ముగింపు నిధనం. ఈ విధంగా ఈ సూర్యునికి పక్షుల యొక్క వ్యవహారానికి సంబంధం ఇక్కడ ప్రతిహారంలో గర్భస్థ జీవుడు ఉండే సమయం చెప్పడం జరిగింది. గర్భస్థ జీవుడు అప్పుడు గర్భంలో ఉన్నటువంటి బిడ్డ ఆ ప్రతిహార సమయంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది గమనించాలి. గర్భిణులు గమనించాల్సిన విషయం ఇది. గర్భంలో ఉన్నటువంటి బిడ్డ ప్రతిహార సమయం అంటే ప్రతిహారం అంటే మధ్యాహ్నం తర్వాత సాయంత్రం వేళ సమయంలో అని అర్థం. తర్వాత ఉపద్రవం వస్తుంది కాబట్టి బిడ్డ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ సమయంలో. అందుకే సాయంత్రం పూట పక్షులు తిరిగేటప్పుడు కానీ ఉదయం పూట కానీ పిల్లల్ని బయటకు తీసుకురావద్దంటారు. చిన్న పిల్లల్ని ముఖ్యంగా. ఇటువంటి ఎన్నో రహస్యాలను ఇందులో పొందుపరచడం జరిగింది. అథా ఖలు అమం ఆదిత్యం సప్తవిధం సామోపాసిత సర్వదా సమస్తేన సామ మాం ప్రతీతి సర్వేన సమస్తేన సామ తస్మిన్ ఇమాని సర్వాణి భూతాని అన్వయాత్తాని ఇది విద్యాత్ తస్య యత్ పురోదయాత్మా ఇంకారః తదస్య పశవో అన్వయాత్తా తస్మాత్ తే హిం కుర్వంతి ఇంకార భాజినో హి ఏతస్య సామ్నః. ఇలా ఎన్నో రహస్యాలు చెప్పడం జరుగుతుంది. ఇంకా సూర్యునటువంటి ఆ విషయాన్ని సూర్యకిరణాల్లో కూడా 7 రంగులు ఉంటాయి. ఈ సప్తవిధ సామోపాసనకు సూర్యకిరణాల సంబంధం. సూర్యకిరణాల్లో ఉన్నటువంటి ఏవైతున్నాయో అవి సరిగమ పదానికి సంబంధం ఉంది. సూర్యకిరణాలకు ఏదైతే ఈ రంగులు ఉన్నాయి సూర్యకిరణాల్లో 7 రంగులు. దాన్ని మనం ఈ వంకాయ రంగు, తర్వాత నీలం, ఎక్కువ నీలం ఉంటుంది, తర్వాత నీలం ఉంటుంది, ఆకుపచ్చ ఉంటుంది, పసుపచ్చ ఉంటుంది, తర్వాత నారింజ రంగు ఉంటుంది, తర్వాత ఎరుపు రంగు. ఈ రంగులకు సప్తవిధ సామోపాసన వీటికి సంబంధం అన్నమాట. ఇటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది ఇందులో. ఈ విషయాలు మనం రేపు చెప్పుకుందాం. ఇక్కడ ఆపేద్దాం. ఓం శం శుభం. ఇలా ఎన్నో వైజ్ఞానిక విషయాలను పంచవిధ సామోపాసన పేరుతో, సప్తవిధ సామోపాసన పేరుతో చెప్పడం జరిగింది. ఇందులో సూర్యుని యొక్క రహస్యాన్ని కూడా జోడించడం జరిగింది. ఇదంతా గమనిస్తే మనకు ఉపదేశం ఇదంతా కూడా. పరంపిత పరమాత్మ యొక్క ఉద్దేశం అంతా కూడా మానవ దేహంలో ఉన్నటువంటి జీవాత్మలకు ఉపదేశం ఇదంతా. మనకే ఉపదేశం ఇది. నాకే ఉపదేశం అనుకోవాలి. మానవులందరికీ కూడా ఉపదేశం ఇది. మనుషులందరికీ, అందులో మనకు ఏవైతే వేదాధ్యయనం చేస్తున్నారో, వైదిక మార్గం ఉన్నారో వారికి ఈ ఉపదేశం. వారికి అర్థమవుతుంది. ఇతరులకు అర్థమయ్యే విషయం కాదు. వైదిక మార్గం ఉన్న వారికే ఎంతో కొంత అర్థమవుతుంది. అందులో మనకు అర్థమవుతుంది. ఇది మన కొరకే ఈ రహస్యం అంతా, ఈ సామోపాసన, ఈ విధానం అంతా కూడా మన కొరకే. చివరికి నా కొరకే. నా కొరకు అనుకుని మనం దీన్ని అర్థం చేసుకొని ఆచరించే ప్రయత్నం చేయాలి. దీన్ని ఉపయోగించుకొని దీనితో లాభం పొందే ప్రయత్నం చేయాలి. ఎన్నో రహస్యాలను అందిస్తున్నారు చాంద్రోగ్య ఉపనిషత్తు రచయిత ఋషి. చాంద్రోగ్య ఋషి. చాంద్రోగ్యం అంటేనే రక్షణ.
ఆవరణ. ఛందస్సు అంటేనే రక్షించడం. ఛందోగులు అంటే సామగానం చేసేవారు. సామవేదాన్ని అర్థం చేసుకొని ప్రభు కీర్తన, ఈశ్వర స్తుతి, ప్రార్థన చేసే వారికి అవసరమైనటువంటి విధానం, బాధ్యత సామగానం చేయడం. కనీసం ఓంకారం చేయడం రావాలి. సామగానం అభ్యాసం కావాలి. కానీ ఓంకారం చేయడం అనేది కనీసం పంచవిధ సామోపాసన అర్థం చేసుకుంటే చాలు. పంచవిధ సామోపాసనలో హింకారం, ప్రస్తావం, ఉద్గీతం, ప్రతిహారం, నిధనం, వీటి రహస్యం, ఆ శబ్దాలకు అక్షరాలకు ఉన్నటువంటి సంబంధం కూడా ఉంది. సప్తవిధ సామోపాసనలో ఆది ఉపద్రవం రెండు కలుపుకోవాలి. ప్రస్తావం అయిన తర్వాత ఆది కూడా ఉంటుంది, ఆరంభం చేయడం. మనం నాంది అంటాం. నాంది వచనాలు, మంగళవచనాలు, మంగళాచరణాలు. పౌరాణికంగా పూజ చేశారు, తప్పకుండా చేస్తారు. మనం కూడా ఓం చెప్తాం. అది ప్రస్తావం, ఆదిలో చేయవలసినటువంటి వ్యవహారం. చివరికి ఉపద్రవం ఉంటుంది. ముగించే కంటే ముందు, మనం కూడా మరణించే కంటే ముందు, మరణమే నిధనం. మరణించే కంటే ముందంతా కూడా ఉపద్రవమే. చనిపోయే ముందు ఉపద్రవం మొదలవుతుంది ముగింపులో. అలాగే సూర్యాస్తమైన తర్వాత కూడా, సూర్యాస్తం ఇంకా పూర్తిగా చీకటి కాకముందు, ఆ సూర్యాస్తమయం సమయంలో జరిగే వ్యవహారం, పశువులు కానీ మనుషులు కానీ మనకు కూడా అటువంటి స్థితి ఉంటుంది. ఆ సమయంలో తినడం కానీ, త్రాగడం కానీ, చదవడం కానీ ఏ పని చేయకూడదు. సూర్యాస్తమయ సమయంలో, సూర్యాస్తం అవుతూ చీకటి వచ్చే సమయంలో, సంధి వేళ, సంధి చేసుకునే సమయం అది. అది నిజానికి ఉపద్రవం. ఆ సమయంలో ఏది చేసినా సరిగా ఉండదు, ఏ వ్యవహారం బాగుండదు. ఎందుకంటే తమోగుణం వచ్చే సమయం, రజోగుణం తగ్గిపోతుంది, తమోగుణం వస్తుంది, బుద్ధి పనిచేయదు, ఓపిక ఉండదు, శరీరం సహకరించదు, మనసు సహకరించదు, ఇంద్రియాలు సహకరించవు. శరీరం విశ్రామాన్ని కోరుకుంటుంది, విశ్రాంతి కావాలి శరీరానికి. మనసు కూడా అంతే. ఇదంతా గమనించి మన జీవనాన్ని సామగానం చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు మన వాణియే ధేనువు. ఆ వాణి అనే ధేనువును సరిగా వాడుకోవడం వస్తే ఇంట్లో పాలు, పెరుగు, పాడి పంటలు అన్నీ సరిగా ఉంటాయి, అంత సమృద్ధిగా ఉంటుంది. అందుకే అన్నవాన్ భవతి, అన్నాదో భవతి. అన్నవంతుడవుతాడు, ఐశ్వర్యవంతుడవుతాడు, భోగ్య సాధన అన్నీ ఉంటాయి, హాయిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, సుఖంగా ఉంటాడు, సంతృప్తిగా ఉంటాడు. అన్నాదుడవుతాడు, భోక్త అవుతాడు. ఈ భోగంతో యోగం ప్రారంభం కావాలి. భోగంలో ఉండడం కాదు, భోగం యొక్క ఉద్దేశం యోగం కొరకే. యోగ యొక్క సాధనమే భోగం నిజానికి. ఈ భోగ సాధనాలన్నీ కూడా యోగ సాధనాలుగా మలుచుకోవాలి. ఈ భోగంలో ఉంటే భోగ సాధన అవుతుంది, చివరికి రోగ సాధన అవుతుంది. రోగాలు వస్తాయి. భోగే రోగ భయం. ఎక్కువ భోగాలు భోగిస్తే రోగాలు వస్తాయి. భోగ సాధన కాదు, చివరికి యోగ సాధన చేసి నిధనం కావడం, మళ్ళీ మరణం రాకుండా చేసుకోవడమే. అది మానవ జన్మ యొక్క పరమ కర్తవ్యం, పరమ లక్ష్యం కూడా ఇదే. దుఃఖాలన్నీ దూరం చేసుకోవాలి సంపూర్ణంగా. అత్యంత దుఃఖ నివృత్తి, అత్యంత పురుషార్థం చేయాలి. అత్యంత పురుషార్థం పేరే మోక్షం. అత్యంత పురుషార్థం అన్నా మోక్షం అన్న ఒకటే. పురుషుని యొక్క ప్రయోజనం, అత్యంత ప్రయోజనం, ముఖ్యమైన ప్రయోజనం మోక్షం పొందడమే. అర్థం అంటే ప్రయోజనం, పురుషార్థం పురుషుని యొక్క ప్రయోజనం. ఈ మానవ దేహం ఉన్నటువంటి ఈ పురుషుని యొక్క, ఈ జీవాత్మ యొక్క ముఖ్య కర్తవ్యం, పరమ లక్ష్యం మోక్షమే. అది ఇప్పుడే ప్రారంభించాలి. ఇప్పుడే హింకారం చేసుకోండి, ప్రస్తావన చేయండి, ఆది ఆరంభించండి, ఉద్గీతం చేయండి, ఉన్నత శిఖరాలు పొందే ప్రయత్నం చేయాలి. మన అభివృద్ధి శిఖరాగ్రం చేరుకోవాలి. శిఖర అగ్రం తర్వాత దిగేటప్పుడు కూడా జాగ్రత్త దిగాలి. శిఖర ఎక్కడమే కాదు, దిగడం కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిహారం, ఉపద్రవం. దిగేటప్పుడు చాలా ఉపద్రవం జరిగిపోతుంది, అపాయం జరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి. చివరికి నిధనం కావాలి, స్థిరం కావాలి. అది కూడా నిష్ఠతో, నియమాలు పాటిస్తూ. అందుకే నీ అన్నారు.
అది కూడా నిరంతరం పాటించాలి, ఒకరోజు కాదు. సత్ దీర్ఘకాలని నిరంతర్య సత్కార సేవితో దృఢభూమి. మన అభ్యాసం, మన సాధన అది సత్ దీర్ఘకాలం సత్కారం శ్రద్ధతో నిరంతరం శ్రద్ధ ఉండాలి. దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవిత సత్కారం సేవించబడినటువంటి అది ఫలితాన్ని ఇస్తుంది. దృఢభూమి అవుతుంది, స్థిరం అవుతుంది, గట్టి అవుతుంది. ఒక్కరోజు పాటిస్తే కాదు. ఒకరోజు ఓంకారం చెప్పేసి ఇక ధ్యానం కుదరలేదు, సమాధి లభించలేదు, మోక్షం రాలేదంటే కాదు. రోజు చేయాలి, నిరంతరం చేయాలి. అందుకే నీ అన్నారు, నిధనం కావాలి. నిత్యం నిరంతరం నిష్ఠ నియమాలతో నిమిత్తాలతో ఉండాలి. నిమిత్తం ఉండాలి, నిమిత్తం లేకుండా కాదు. మంది ఏదో నిమిత్తం అవసరం ఉంది. మన నిమిత్తం పరిపిత పరమాత్మే, మన నిమిత్తం మోక్షమే. ఆ నిమిత్తంతో, ఆ హేతుతో, ఆ కారణంగానే మనం ప్రయత్నం చేస్తున్నాం, సాధన చేస్తున్నాం, ఈశ్వరోపాసన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. మనం సాధకులం, తప్పకుండా సాధించాల్సిందే. సాధనాలన్నీ ఉన్నాయి, ఇక సాధించడమే. సాధ్యాన్ని సాధించడం కొరకే సాధనాలు ఉన్నాయి. అంతా సిద్ధమే, ప్రారంభించడమే. ఇప్పుడే, ఈ క్షణమే, ఈ దినమే, ఈ జన్మలోనే, ఈ జన్మతోనే. ఈ మాటలు ఊరికి అంటున్న మాటలు కాదు, ఒక రకమైన హెచ్చరిక. మరో జన్మ వస్తే మళ్ళీ ఇదే సమస్యలు వస్తాయి. అందుకే ఉన్న క్షణమే నాది, ఉన్న దినమే నాది. తర్వాత క్షణం ఉందో లేదో, తర్వాత దినం వస్తుందో రాదో. ఎందుకంటే ఇది అశ్వత్థ వృక్షం. ఇది రావి చెట్టు పైన ఆకులు ఎప్పుడైనా రాలిపోవచ్చు. పచ్చటాకులు కూడా రాలిపోతుంటాయి, పన్నటాకులు రాలిపోతుంటాయి. అప్పుడే చిగురించిన చిగురాకులు కూడా, ఆ చిగురుటాకులు కూడా, ఆ పల్లవాలు కూడా పడిపోతుంటాయి. ఎప్పుడైనా రాలిపోవచ్చు. అనుకోకూడదు రేపు ఉందో లేదో. అశ్వ అంటే రేపు, అశ్వ అంటే రేపు ఉందో లేదో. థ స్థిరం, రేపటికి స్థిరంగా ఉంటుందో లేదో. అందుకే జాగ్రత్త. పరిమిత పరమాత్మ కూడా అది చెప్తున్నారు, ఉన్న క్షణమేనే ఇది, ఉన్న దినమేనే ఇది. అందుకే ప్రయత్నం చేయాలి. ఇదే చర్మదేహం కావాలి. ఈ లక్ష్యంతో మనం సాధన చేస్తున్నాం, తప్పకుండా సాధిస్తాం. సాధించిన వారి యొక్క మార్గంలో, మార్గదర్శనంలో మనం ప్రయత్నం చేస్తున్నాం. కృష్ణ మహర్షులు ఈ మార్గంలోనే సాధించినారు, సార్థకం చేసుకున్నారు, తరించినారు. మనం కూడా సార్థకం చేసుకుంటాం, తరిస్తాం, సందేహం లేదు. ఓం 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 ఓం. ప్రయత్నం చేద్దాం, పాటిద్దాం, ఆచరిద్దాం, ఆనందాన్ని అనుభవిద్దాం, ఆరోగ్యంగా ఉందాం. ఓం శం శుభం శమో ఓం. ఓం పరంపిత పరమాత్మక ఋషులకు, మహర్షులకు, గురువులకు, ఆచార్యులకు, మాతాపితలకు, పెద్దలందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు. మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు తండ్రి స్వామి విరజానంద సరస్వతి గారికి వందనాలు, ధన్యవాదాలు, ప్రణామాలు. సాధకులారా, ఉపాసకులారా, మీ అందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు, అభినందనాలు. పరమపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓంకారం చెప్పండి 3 సార్లు. శాంతి శాంతి.